ఎంపీఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే ఏమంటే మన ఇల్లు మన పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడం. శుభ్రంగా పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది అని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన భారతదేశంలో ఆయు ప్రమాణం దేశాల్లో ఏం చేస్తారంటే మీరు నమ్మరు, అమెరికాలో వాళ్ళు కుక్కలు పెంచుకుంటారు. రోడ్డింటి పట్టుకొని పోయేటప్పుడు కుక్కగాను అక్కడ గలీజ్ చేసిందంటే వెంటనే ఎత్తుకొని ప్లాస్టిక్ పేపర్తో ఎత్తుకొని ఆ డస్ట్ ఎత్తుకొని డస్ట్బిన్లో వేస్తారు. సపరేట్ డస్ట్బిన్ ఉంటుంది. కుక్కలు కూడా రోడ్డు మీద ఏరిగేదానికి ఒప్పుకోరు, అక్కడ చట్టాలు ఒప్పుకోవు. ఇక్కడ భారతదేశంలో ఆ సిస్టమ్ లేదు. బయట మనం ద్రాక్ష పండ్లు తింటాం, అమెరికాలో గింజలు వస్తాయి. ఆ గింజలు ఉంచినామనుకో పైన వేస్తారు మనకి. అంటే భూమి కూడా వేయకూడదు, ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేయాలి. మనం ఏం చేస్తున్నాము, అన్నీ ఇక్కడ చేస్తున్నాం. మనము గతంలో ప్రతి ఇంటికి బాత్రూమ్స్ లెట్రిన్ ఇచ్చాం. మలమూత్ర విసర్జన చేయొద్దు అని చెప్పినాం. లోపల చేస్తే ఇక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే బయట వచ్చేస్తారు, నిద్రలేసి బయట వచ్చేస్తారు. బయట వచ్చి కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే వర్షాకాలంలో దాని మీద ఎన్నో సూక్ష్మాంగ జీవులు ఫామ్ అయ్యి ఆ వాటర్ అంతా కూడా సింక్ అవుతుంది భూమిలోకి. మీరు బాగా గమనించండి, మనకు కొత్తగా వర్షాలు పడిచినప్పుడు దగ్గు పడిశాలు జ్వరాలు వస్తాయి. ఎందుకు వస్తాయి అనుకున్నప్పుడు ఈ గలీజ్ నీళ్ళంతా భూమి సింక్ అవుతుంది. మనం మలినం చేస్తాం. ఆ మలినం వాటర్ అంతా కూడా భూగర్భ జలాలుగా మారి ఆ వాటర్ తాగుతాం. మళ్ళా మనం కలుషిత నీరు తాగిన దాని వల్ల జలుబు చేస్తుంది, జ్వరాలు వస్తాయి, విష జ్వరాలు వస్తాయి. ఆయు ప్రమాణం తగ్గిపోతా ఉంది. కాబట్టి రేపటి నుండి ఎవరు కూడా మన ఊర్లో ఎందుకు పెట్టినాం ప్రోగ్రామ్ అంటే సర్పంచ్ మధు మన ఊరికి ఇంపార్టెన్స్ ఇస్తాను. ప్రతి దాంట్లో నేనున్నాను కాబట్టి రోడ్లు వేయాలన్నా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలన్నా అన్న ఫస్ట్ మీ ఊర్లోనే చేద్దామంటున్నాడు. మన ఊర్లోనే చేస్తున్నాం. ఆ గౌరవం మన ఊరికి. మీరు ఇక్కడ పెట్టిన దానికి ఇంతమంది వచ్చి మీకు చెప్పేదానికి రేపటి నుండి మీరు మీ బాత్రూములనే ఉపయోగించాలి, మీ లెట్రిన్లనే ఉపయోగించాలి. బయట వచ్చి చేసిన దానివల్ల మలినం చేసిన దానివల్ల అపరిశుభ్రం అయిపోయి ఆ వాటర్ అప్పటికప్పుడు దాని ఎఫెక్ట్ తెలియదు. వర్షాకాలంలో తెలుస్తుంది దాని ఎఫెక్ట్. సీజనల్ జ్వరాలు వస్తాయి. కాబట్టి అటువంటివి లేకుండా పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలంటే ఆడవాళ్ళతోనే జరుగుతుంది, మగవాళ్ళు చేయరు. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. ఇల్లు నీట్గా చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకొని ఈ మలినం చేయకుండా ఉంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మనుషులు ఆరోగ్యంగా ఉంటే ఆయు ప్రమాణం పెరుగుతుంది. 90 ఏళ్ళు వచ్చినా కూడా గట్టిగా ఉంటారు, గుండ్రాయి మాదిరిగా. 70 ఏళ్ళు వచ్చేళ్ళకే వంగిపోతారు మనోళ్ళు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే, మోకాళ్ళ నొప్పులు అవి ఉండకుండా ఉండాలంటే మీరు పరిశుభ్రంగా ఉండాలి, చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలి, మలినం చేయకూడదు. ఎక్కడ చేయాల్సిన పని అక్కడే చేయాలి.